హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. టైం అయితే 4:53 అవుతుంది. నైట్ అయితే ఎయిర్పోర్ట్లోనే పడుకున్నా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఎంత బిజినెస్ అయితే ఏందనేది మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి. ఎందుకంటే నైట్ లేట్ అయిందని చెప్పేసి ఇక్కడనే పడుకున్నా. లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చినా, ఇంకా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయినా. ఇంకా ఈరోజు ఎంత బిజినెస్ అయితే ఏందనేది మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. సరే, ఈరోజు చూద్దాం ఎంత బిజినెస్ అయితే. నిన్న చూసిరు కదా ఎన్ని గంటలు పని చేస్తే ఎంత అయింది అనేది. ఈరోజు ఎన్ని గంటల్లో అవుతుంది, ఎంత కిలోమీటర్ తిరుగుతుంది బండి, ఎంత గ్యాస్ తాగుతుంది అనేది మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి. ఓకే, చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది అనేది. 0 అయితే వేసుకున్న, రీడింగ్ అయితే 0 అయిపోయింది. గ్యాస్ అయితే హాఫ్ ట్యాంక్ పైన ఉంది. నైట్ కొట్టించినా కానీ దిగిపోయింది, మళ్ళీ ఎట్లయినా దిగిపోతుంది. చూడండి, 0 అయితే వేసిన. 4:54 అవుతుంది. ఇక్కడ నుంచి బయటకు పోవాలి, ఎయిర్పోర్ట్లో ఉన్న బుకింగ్ రాదు. బయటకు పోయి స్టార్ట్ చేద్దాం. మనకు అయితే హైటెక్ సిటీలో వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు ఉత్తగానే వచ్చిన, ఎక్కడ బుకింగ్లు వస్తలేవు. కానీ హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఒక పికప్ అయితే వచ్చింది, ఊబర్లో. అది కూడా డ్రాప్ మియాపూర్ అంట, అమౌంట్ 200 ఇస్తాను చూపించండు. ఇక పికప్కి అయితే పోతున్నా. ఇగో మనకు ఊబర్లో ఇంత చెత్త బుకింగ్ చూడండి, 170 రూపాయలు. ఆడు 200 ఇస్తా అని చెప్పేసి 170 రూపాయలు క్యాష్ కలెక్టెడ్ ఇచ్చాడు. మనకేమి ఇస్తాడో చూద్దాం. కొందరు ఊబర్లో మస్తు నడుస్తున్నాయని చెప్తారు యూట్యూబర్స్. మీకు ఒక్కరికి ఎట్లా అవుతుందో నాకు అర్థమవుతలేదు. మరి ఈ టిక్క బుకింగ్లో పికప్ ఎంత, డ్రాప్ ఎంత, 13 కిలోమీటర్లకు ఆడు ఇచ్చిన డబ్బులు ఎంతనో చూపిస్తా, ఒకసారి చూడండి. 188 రూపాయలు. 13 కిలోమీటర్లకు 188 రూపాయలు అంటే కిలోమీటర్ కనీసం 20 రూపాయలు కూడా పడలే. ఊబర్లో బుకింగ్ అయిపోయిన తర్వాత గ్యాస్ కొట్టించుకున్నాక మియాపూర్ నుంచి ఒక బుకింగ్ పెట్టారు. ఇది 9 లాగిన్. ఇదైతే నేను తీసుకున్నా. ఇక్కడ ఏం బుకింగ్లు వస్తలేవు, అంత తక్కువ రేట్ వస్తుంది. అందుకే ఈ బుకింగ్ అయితే తీసుకున్నా టెలిగ్రామ్లో. ఇది మన క్యాబ్ సర్వీస్లో వచ్చింది. ఇది 600 ఉంటుంది. నానక్రామ్ కూడా డ్రాప్ ప్రొసర్కి. పికప్కి అయితే వచ్చినాయి. ఇంకా కస్టమర్లను ఎక్కించుకొని పోవాలి. మనకి ఇక్కడ 9 లాగిన్ అయిపోయిన తర్వాత గౌలితోటి నుంచి పికప్ వచ్చింది. శ్రీనగర్ కాలనీ వెళ్ళాలంట. 16 కిలోమీటర్లకు 280 ఇస్తాను చూపించిండు. 500 మీటర్లు ఉంది. పికప్కి అయితే రేట్లు తక్కువ ఉన్నాయి ఈరోజు ఎందుకు. ఓటీపీ సార్ 4161. మనకు 15 కిలోమీటర్లకు 282 రూపీస్ ఇచ్చాడు ర్యాపిడోలో. శ్రీనగర్ కాలనీ వచ్చినాము. ఈ నుంచి ఏమొస్తాయో ఈరోజు బుకింగ్లు ఏమంతా వస్తలేవు, రేట్లు కూడా తక్కువ ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏమొస్తాయి. మన ఇక్కడ డ్రాప్ అయిపోయిన తర్వాత ఈ నుంచి ఒక 20 నిమిషాలు, అర్ధ గంట తర్వాత మళ్ళీ ఒక పికప్ వచ్చింది. కాచిగూడ నుంచా, కాచిగూడ రైల్వే స్టేషన్ డ్రాపు. 200 ఇస్తాను చూపించండు. పికప్ 500 మీటర్లు ఉంది. చూడండి, పోదాం ఇంకా. డబల్ 365 ఓటీపీ 9634. అయితే 10 కిలోమీటర్లకు 250 ఇచ్చిండు ర్యాపిడోలో. ఈ నుంచి ఏం బుకింగ్లో చూద్దాం. 500, 600 వేస్ట్ ఈరోజు. మనకి ర్యాపిడోలో బుకింగ్ అయిపోగానే ఒకటి ఓలాలో బుకింగ్ అయితే వచ్చింది. మల్కాజిగిరి 10 కిలోమీటర్లకు 300 ఇస్తా అని చూపించాడు. పికప్ అయితే 1.5 ఉంది. పోదాం. 1.5 ఉంది, పోదాం ఇక. ఓటీపీ సార్ పడ్డది.
2606. 2606. మనకైతే ఈ బుకింగ్లో 375 క్యాష్ కలెక్టెడ్ వచ్చింది. మనకెంత వచ్చిందో చూద్దాం. మనకు వచ్చింది 316 రూపాయలు. 6 కిలోమీటర్లకు 123 రూపాయలు. ఆడికి ఎవలోపు క్యాన్సిల్ అవుతుంది ఆ బుకింగ్. 316 రూపాయలు వచ్చింది మనకు. అమ్మ 28 కిలోమీటర్లకు 250 వేస్ట్. నాకైతే ఓలాలో ఒక పికప్ వచ్చింది. పికప్ 3 కిలోమీటర్లు, డ్రాప్ 5 కిలోమీటర్లు 220 ఇస్తున్నాడు. పోదాం. ఇప్పుడు ఈరోజు ఏం బుకింగ్లు వస్తలేవు, తక్కువ రేట్లు కూడా. చూడండి, పికప్ 3.5 ఉంది. అయితే ఈ డ్రాప్లో క్యాష్ వచ్చేసి 305 వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకు 235 రూపాయలు వచ్చింది. మనకైతే ఇక్కడ ఆనంద్ బాగులో డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి వచ్చింది. నల్లకుంట పోవాలంట. 12 కిలోమీటర్లకు 370 ఇస్తున్నాడు. పికప్ ఎంత ఉందో చూద్దాం. పికప్ వచ్చేసి చూడండి 1.2 కిలోమీటర్ ఉంది పికప్ కోసం. పికప్కి అయితే వచ్చినాం ఈ గ్రౌండ్ దగ్గరికి. మౌలాలి ఇక్కడ నుంచి బాగలింగంపల్లి పోవాలంట. వెయిటింగ్ చేస్తాను. ఈరోజు పొద్దున స్టార్ట్ అయిందనే మాటనే కానీ వేస్ట్. బిజినెస్ తక్కువ లేదు. 788 మనకి రైల్లో 26 రూపీస్ క్యాష్ వచ్చింది. చూద్దాం. అంటే డిజిటల్ పేమెంట్ అనమాట. మనకు 391 రూపాయలు వచ్చింది. ఎన్ని కిలోమీటర్లకు? 12 కిలోమీటర్లకు 391 రూపాయి. అంటే ఇంకా 370 చిల్లర మనకు అకౌంట్లో ఇస్తాడు అనమాట. ఇచ్చే బ్యాలెన్స్ 200. ఓకే, ఏమొస్తో ఏమో చూద్దాం. మనకు బాగులింగంపల్లిలో డ్రాప్ అయిపోయిన తర్వాత ఒకటి ఆల్ ఇన్ వన్ క్యాబ్స్ అని గ్రూప్లో 4 అవర్స్ ప్యాకేజ్ పెట్టారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సోమాజిగూడ ఇక్కడ 4 అవర్స్ ప్యాకేజ్ అని చెప్పేసి పెట్టారు. ఇది 1200 రూపాయలు. ఇదైతే తీసుకున్నా. ఇది అయిపోయినాక ఏదన్నా బుకింగ్ వస్తే చూడాలి. ఇది 4-5 అవుతుంది కావచ్చు. ఇది అయిపోయినాక తర్వాత సంగతి తర్వాత. టెలిగ్రామ్లో ఒక బుకింగ్ వచ్చింది ఈరోజు. ఎట్లా సరే, ఇది అయిపోయినాక మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఒకసారి పెట్టినట్టు వాయిస్ వినండి. ప్రూఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఇన్ వన్ గ్రూప్ సభ్యులకండి. నేను శ్రీనివాస్ మాట్లాడుతుంది. ఒకటి ఆర్టీసీ క్రాస్ రోడ్కి నియర్ బై ఉన్నోళ్ళే కాల్ చేయండి. కొంచెం మంచిగా ఉండాలి బండి. ఒక 4 అవర్స్ ప్యాకేజ్ ఉంది. నియర్ బై నుండే కాల్ చేయండి బ్రదర్. దూరం వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే ఆల్ ఇన్ వన్ క్యాబ్స్ అని. ఈ 4 అవర్స్ ప్యాకేజ్ నేనే తీసుకున్నా. మనకైతే 4 అవర్స్ ప్యాకేజ్ అయిపోయింది. 1300 వేసారు కస్టమరు. చాలా అంటే బుకింగ్ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉంటారో 1300 వేసిండు. 4 అవర్స్ కరెక్ట్ తిరిగిర్రు. ఇంకొకటి కిలోమీటర్స్ వచ్చేసి 40 కిలోమీటర్స్, కానీ వాళ్ళు తిరిగింది 30 కిలోమీటర్స్ తిరిగారు. అంటే 10 కిలోమీటర్స్ తక్కువనే. 40 కిలోమీటర్స్ ఏం తిరగలేదు. 30 కిలోమీటర్స్ తిరిగారు. 4 అవర్స్ 1200 వేసిర్రు. అయిపోయింది. కానీ గ్యాస్ లేదు ఇప్పుడు. ఇంకా గ్యాస్ కోసం ఇంకా నెత్తి పట్టుకొని ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కొట్టించుకుందాం అంటే 40 బాన్లు ఉన్నాయి. ఇంకా 40 బాన్లు కొట్టించుకునే వరకు 2 గంటలు పడుతుంది. ఇంకా ఇక్కడ మెంటల్ ఎక్కుతుంది. ఏం చేయాలని చెప్పేసి అటు అడిక్మేట్ రోడ్, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లో గ్యాస్ ఉంది. ఇంకా అక్కడ పోతున్నా. పోయి గ్యాస్ ఆడ కొట్టించుకొని ఆడ ఇంటికి పడితేనేమో ఒక 500 చేసుకొని వెళ్ళిపోతాయి. ఇంకా మనకు గ్యాస్ కొట్టించుకోవడం గంట సేపు పట్టింది. 6 గంటలకు వస్తే చూడండి 7 అవుతుంది టైము.
గంట టైం పట్టింది. గంట తర్వాత ఒక బుకింగ్ అయితే వచ్చింది. అది లైలా కాలేజ్ ఎన్కర్ రోడ్ డ్రాపు 16 కిలోమీటర్లకు 373 రూపాయలు ఇస్తానన్నాడు కానీ 360 ఇస్తాడు. పికప్ వచ్చేసి 750 మీటర్లు ఉంది. ఇంకా పికప్కి అయితే పోదాం. सर 7099 कंपनी. మనకైతే చూడండి ఊబర్లో క్యాష్ కలెక్టెడ్ 489 రూపాయలు వచ్చింది. మనకెంత వచ్చిందో చూద్దాం. మనకి ఎంత వచ్చిందో లాస్ట్ ట్రిప్ అప్డేట్ అవుతుంది. 355 రూపాయలు ఇచ్చాడు. 370 ఇస్తా అని చూపించి 355 ఇచ్చాడు. ఎంత తెలివిమంతుడు చూడు. మన బిజినెస్ ఈరోజు ఎంత అయిందో చూద్దాం. 944 రూపాయలు ఓలాలో అయింది. ఊబర్లో 544. ర్యాపిడోలో వచ్చేసి 533. ఇప్పుడు మొత్తం లెక్కేద్దాం మనం. 944 ప్లస్ 544 ప్లస్ ర్యాపిడో ఓలాలో అయిపోయింది. ర్యాపిడోలో అయిపోయింది. ఊబర్లో ఇప్పుడు ర్యాపిడోలో చూద్దాం. మళ్ళా 533 రూపాయలు. ఇవి 2021 రూపాయలు అయింది. ప్లస్ 1300 4 అవర్స్ ప్యాకేజ్ ఇది. ప్లస్ ఇంకొకటి పొద్దున 600 లాగిన్ 9 లాగిన్. ఇది మనకు అయిన బిజినెస్ 3921 రూపాయలు. దీంట్లో మైనస్ గ్యాస్ ఎంత ఉంది? 1500 కొట్టిస్తే 1400 కొట్టిస్తే 300 ఉంది. 1100 రూపాయలు గ్యాస్ తీసేయాలి. 2800 మిగిలినాయి. 2800 మైనస్ 200 ఫుడ్కి తీసేస్తే 2600. 2600 మైనస్ 500 ఈఎంఐకి తీసేస్తే 2100. మళ్ళీ మైనస్ వేసి ఇంకొక 500 మెయింటెనెన్స్ తీసేస్తే ఈరోజు మిగిలిన డబ్బులు 1621 రూపాయి. మనకు ఈరోజు మిగిలింది 1621 రూపాయి మిగిలింది. ఈఎంఐకి మెయింటెనెన్స్ తీసేయంగా 5 గంటలకు బండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 8 అవుతుంది. 5కు 5 15 గంటలు. పోనీ 2 గంటలు గ్యాస్కు తీసేసినా కానీ 13 గంటలు కష్టపడితే ఈరోజు మిగిలిన అమౌంట్ 1600 రూపాయలు. మే ఫస్ట్ రోజే ఇట్లా ఉంది. ఈరోజు బాగలేదు, వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఈరోజు 13 గంటలు 12 గంటలు పని చేస్తే 1600 మిగిలినాయి. ఈఎంఐకి బండి మెయింటెనెన్స్ 2 తీసేయంగా 1600 మిగిలినాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.